అందరికీ శుభోదయం. మీరు చూస్తున్నది గోగు పువ్వులు. వేసవికాలం ప్రారంభానికి ముందు గోగు పూలు పూయడం ప్రారంభిస్తాయి. ఇవి మోతుగు చెట్లకు పూస్తాయి. వీటిని మనం మోదుగు పూలు కాకుండా గోగు పూలను పిలుస్తారు. ఇప్పుడు నేను 8:30 గంటల ప్రాంతంలో వీటిని వీడియో తీస్తున్నా. 7 గంటల వరకు వచ్చి ఉంటే ఇందులోని మకరందం అంటారు, అవి డ్రాప్స్లో ఉంటుంది. లోపల ఒక డ్రాప్ ఉంటుంది. కట్ చేస్తా. ఈ టైం వరకు అది ఉండకపోవచ్చు. ఇందులో లేదు, కాస్త ఉంది లాస్ట్కి, చివర లోపల ఉంది. వావ్, చూడేస్తే తీయగా ఉంది. ఏంటంటే మొత్తానికి ఉండదు ఇందులో. పిట్టలు కానీ చీమలు కానీ తినేస్తాయి. అట్లాగే సూర్యరశ్మికి ఆవిరైపోతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వస్తుంది. ఇది చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడానికి చాలా తోడ్పడుతుంది. ఇది ఈ సీజన్లో మాత్రమే లభిస్తాయి. వీటి రెమ్మలను తుంచి కూడా, అంటే ఎండలో ఎండబెట్టేసి వేడి నీళ్ళలో వేసుకొని కాచుకొని తాగొచ్చు. టీలో కూడా కలుపుకొని తాగొచ్చు. చాలా వీటిని పౌడర్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా పాలల్లో కలుస్తూ 3 స్పూన్ ఒక గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి ఇందులో. అందరికీ ఉపయోగపడుతుంది, కానీ ఇది ఎవరికి ఎక్కువగా తెలియదు కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది ప్రకృతి అందించినటువంటి అరుదైన వనమూలిక అనుకోవచ్చు. మన ఆరోగ్యానికి అరుదైన ఔషధం. కొంచెం టైం కేటాయించి శ్రమ పడితే మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోగలుగుతాం. ఇలాగే చాలా ప్రకృతిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కాస్త మనసు పెట్టి శ్రద్ధ పెట్టి వెతికితే అన్నీ లభిస్తాయి. సరే, డ్యూటీకి టైం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.